Good morning, everyone. మీ అందరికీ శుభోదయము. It is good to meet all of you once again. మరి యొక్క తరుణం మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. Today I'm going to bring God's word from Jeremiah chapter 35 verses 5 until 10 and then 18 until 19. ఈ రోజు మీ ముందరికి దేవుని వాక్య భాగం ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 18వ వచనం నుంచి 19 వరకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. Today we're going to see some of the symbols of a godly father or godly man. మనం ఈ రోజు దేవుని సన్నిధిలో తండ్రిగా ఉన్న వారి యొక్క గుర్తులను మనం చూద్దాం. But before that, come let us pray. దానికి ముందు మనం ప్రార్థన చేద్దాం. Heavenly Father, I'd like to thank you and praise your holy name. పరలోకమందున తండ్రి, నీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాము. As we going to meditate upon your word in Jeremiah chapter 35. అయ్యా తండ్రి ప్రభు, మీ యొక్క వాక్య భాగాన్ని ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం నుంచి మేము ధ్యానించబోతుండగా, Lord, I pray that your Holy Spirit will immerse on us. అయ్యా తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను మీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించమని. And help us to understand this word. అయ్యా తండ్రి, నీ యొక్క మాటలు మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Make us, Lord, the doer of your word, not just a listener. అవును తండ్రి ప్రభు, మేము నీ మాటలు వినేవారిగా మాత్రం ఉండకుండా చేసేవారిగా మమ్మల్ని ఉంచండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Friends, today we as a Christian family are observing a godly man's day. మనము సహోదరులారా, ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుని యొక్క తండ్రి యొక్క దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. Last week we observed Father's Day. మనము పోయిన వారము తండ్రుల దినోత్సవాన్ని జరుపుకున్నాము. And today we are going to see another symbols of a godly man. మనము ఈ వారము దేవుని సన్నిధిలో ఉండే తండ్రి యొక్క గుర్తులను గురించి మనం చూద్దాము. For me, I understand Father's Day is not only one day. నేనైతే అర్థం చేసుకున్నాను, తండ్రుల దినోత్సవం ఒక్క రోజుకు మాత్రమే పరిమితమైనది కాదు. We should celebrate the sacrifice of the fathers every day. మన యొక్క తండ్రులు చేసే త్యాగాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకోవాలి. As we can see, God has laid an important duties on the shoulders of fathers. దేవుడు మన పైన మన తండ్రుల యొక్క భుజాల మీద చాలా పని పెట్టి ఉన్నాడు. He is a man with responsibility and expand according to his age. ఆయన తన యొక్క వయసును బట్టి, తన పరిస్థితులను బట్టి తన యొక్క బాధ్యతను పెంచుకుంటూ వెళ్ళాలి. So every father sacrifice to his family is beyond our imagination. ప్రతి ఒక్క తండ్రి తన కుటుంబం గురించి, తన కుటుంబ సభ్యుల గురించి మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేస్తుంటాడు. Last week we heard Pastor James preached on Noah. మనము పోయిన వారం మన వాక్యాన్ని విన్నాము. మన పాస్టర్ జేమ్స్ గారు నోహా గురించి మనకు చెప్పినాడు. But with our Bibles, plenty of the fatherly models. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది తండ్రులు మనకు ఒక ఆదర్శంగా ఉదాహరణగా ఉంటున్నారు. But I'm not going to preach from the famous person. నేను ప్రాముఖ్యం కలిగిన వ్యక్తుల గురించి మాత్రం చెప్పట్లేదు. However, I would like to introduce to you a low profile person called Jonadab. నేను బైబిల్ నుంచి చాలా తక్కువ ప్రాధాన్యత కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు యోనాదాబు. In today's sermon, allow me to point out 3 essential points of a godly man. ఈ రోజు నేను చెప్పబోయే వాక్య భాగంలో 3 ప్రాముఖ్య విషయాలను మీకు పరిచయం చేయనివ్వండి. He is called Jonadab and what we can learn from him. ఆయన పేరు యోనాదాబు. ఆయన గురించి మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. Firstly, we will learn about Jonadab's incredible background. ఆయన కలిగి ఉన్న తన యొక్క వృత్తాంతం గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. Secondly, we will learn the examples of Jonadab's family. ఆయన యొక్క కుటుంబం నుంచి కొన్ని మనం ఉదాహరణలు తీసుకుందాం. And thirdly, the reward which arrived on the family of Jonadab. మూడో విషయంగా ఆ కుటుంబం పైన దేవుడిచ్చిన ఆశీర్వాదం గాని బహుమానం గాని దాని గురించి తెలుసుకుందాం. Come, let's see the background of Jonadab's family. రండి ఆయన యొక్క కుటుంబ వృత్తాంతం గురించి మనం చూద్దాం. Jonadab is the son of Rechab who lived as a nomad. ఆయన యొక్క రేకాబు అనే యొక్క కుమారుడై ఉన్నాడు. You know, the nomadic people, they will go from one place to another place. ఇట్లా సంచారం కలిగిన వారు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళుచుంటారు. They wouldn't be settled down in a place. They will always be shifting. వారు ఎప్పుడు ఒక ప్రదేశంలో వారు నివసించారు. వారు ప్రతి సమయాన్ని బట్టి వారి ప్రదేశాలను మారుస్తూ జీవిస్తుంటారు. You may wonder, who is this Jonadab? మీరందరూ అనుకోవచ్చు, ఈ యోనాదాబు ఎవరు అని. Once again, I would like to emphasize that this Jonadab is very infamous person. నేను మీకు మరి ఒకతను చెప్తున్నాను, ఈయన అంత ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి అయితే కాదు యోనాదాబు. Jonadab, who assisted Jehu in exterminating Baal worship from Israel, this one you can see in 2 Kings chapter 10 verses 15 until 27. మనము ఈ యొక్క యోనాదాబు గురించి ఇక్కడ అప్పుడైతే ఇశ్రాయేలు ఏ విధంగా తన బయలుదేవతలను పూజిస్తున్నారో ఒక మాటలను మనము 2వ రాజులు 10వ అధ్యాయం 15 నుంచి 27 వరకు మనం చూడొచ్చు. At that time King Jehu ruled Israel, so Jonadab
assisted him in exterminating Baal worship. If you want to know more about Jonadab, you can read from 2 Kings. మన అప్పుడు జేహు పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ తను బయలుదేవతలకు సమర్పించడానికి ఈ యొక్క వ్యక్తి అక్కడ పనిచేసి ఉన్నాడు. ఈ యొక్క వృత్తాంతం అంతా మనం 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో చూడొచ్చు. The Jonadab's family also related to Moses' father-in-law Jethro. మనం ఈ యొక్క యోనాదాబు కుటుంబం కూడా మోషే మామగారైన మెత్రో యొక్క కుటుంబానికి సంబంధించిన వారై ఉన్నారు. You can see this in Judges chapter 1 verses 16. మనం దీన్ని న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనంలో చూడొచ్చు. You know at what time Jonadab lived? మనం ఏ సమయంలో యోనాదాబు జీవించున్నాడో. Jonadab lives in a time where Jezebel causing atrocities in Israel, yet he could raise his children in a godly manner. ఈయన ఏ కాలంలో ఉన్నాడంటే యెజబెలు యొక్క నివసిస్తున్న కాలంలో, అలాంటి సమయంలో అతను జీవించి ఉన్నాడు. This is very simple background of Jonadab. ఇది ఆయన గురించి ఒక సులభమైన పరిచయం. Come, let us now see the examples of Jonadab's family, a good examples. మనము ఆ యోనాదాబు కుటుంబం నుంచి ఆయన కుటుంబం నుంచి మనం తెలుసుకోవాల్సిన ఉదాహరణలు మనం చూద్దాం. You know, the Jonadab's family, which is called the Rechabites, did not drink wine because the father Jonadab prohibited it on that day. ఇవి యోనాదాబు ఎవరంటే రెకాబీల వంశస్థునికి చెందినవాడు. వీరు మద్యాన్ని ద్రాక్షరసాన్ని వారు సేవించరు. You can see this from Jeremiah chapter 35 verses 6 until 11. మనము ఈ యొక్క మాటలను ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూడొచ్చు. Secondly, the Rechabites are told to live in tents at nomads. వాళ్ళు ఈ రెకాబీలు వంశస్థులు ఏ విధంగా ఉంటారంటే వారు గుడారాలు వేసుకొని సంచారం చేస్తూ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళి వారు జీవిస్తుంటారు. You can see this in verse 7. మనం దీన్ని 7వ వచనంలో మనం చూడొచ్చు. These are the some of good examples of Jonadab's family. ఆ కుటుంబం నుంచి మనం తీసుకోవాల్సిన ఒక ఉదాహరణలే ఉన్నాయి. Why Jonadab prohibited his children from drinking wine and asked them to live in a tent, we will see it later. మనము చూద్దాం, ఎందుకంటే ఈ రెకాబీలు ఏ విధంగా వారి యొక్క కుమారులను ఆ ద్రాక్షరసం తాగకూడదని చెప్పినాడో, అదే విధంగా ఏ విధంగా వారు గుడారంలో నివసిస్తున్నారో దాని గురించి రానున్న సమయంలో మనం చూద్దాం. Come, let us see the blessings of Jonadab's family. అదే విధంగా ఆ యొక్క కుటుంబం యొక్క ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం. God made the Rechabites as an object lesson to Judah because they consistently obeyed their father's command. ఎందుకంటే ఈ రెకాబీల వంశస్థుల నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు ఏదైతే చెప్పినారో వారు యూదులకు వారి కుటుంబం నుంచి ఒక పాఠాన్ని నేర్పిస్తారు. ఎప్పుడంటే వారు అనునిత్యము దేవునికి లోబడి ఉన్నారు. To say more about this, every time Jonadab gives something or some command to his children consistently obeyed. ఎక్కడంటే ఇప్పుడు యోనాదాబు ప్రతి సమయంలో ఆయన కొన్ని ఆజ్ఞలు కానీ కొన్ని నియమాలు కానీ తన కుమారులకు ఇస్తున్నారు. అది వారు అనునిత్యము స్థిరముగా ప్రతిదినము వారు దాన్ని పాటిస్తున్నారు. Why God take the family of Jonadab as an object lesson to Judah? Because Judah consistently disobeyed God. ఎందుకంటే దేవుడు ఈ కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, యోనాదాబు కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబం ద్వారా యూదులకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే యూదులు ఆ సమయంలో అనునిత్యం వారు దేవుని మాటలు వినకుండా అవిధేయత కలిగి జీవిస్తున్నారు. కాబట్టి ఈ యోనాదాబు కుటుంబం నుంచి వారికి విధేయత అంటే ఏంటో దేవుడు నేర్పిస్తున్నాడు. So to teach Judah a lesson, God took the family of Jonadab as an object lesson. యూదులకు ఆ యొక్క దేవుడు ఒక పాఠం నేర్పించాలి అనుకున్నాడు. కాబట్టి యోనాదాబు కుటుంబాన్ని తీసుకొని మాదిరికరంగా యూదులకు దేవుడు ఆ కుటుంబాన్ని చూపిస్తున్నాడు. Secondly, God rewarded their faithfulness by assuring them they would not lack a man to stand before the Lord. You can see this in verses 18 and 19. మనం ఏంటంటే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు కానీ ప్రతిఫలం కానీ వారి యొక్క కుటుంబం, ఎందుకంటే వారు దేవుని యొక్క విశ్వాసత కలిగి జీవిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రతిఫలాల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాటలు మనము 8, 9 వచనాలు మనం చూడొచ్చు. Let's see the verse in Telugu. మనం వాటిని తెలుగులో చదువుతాను. నేను 8వ వచనం, 18 and 19. 18వ వచనం, 19వ వచనం. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి మీరు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాబునకు సంతతివాడు ఎన్నడుండకుండాను మానడు. Friends, the family of Jonadab were assured because of their faithfulness.
ఎందుకంటే వారికి దేవుని నుంచి ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని పట్ల విశ్వాసత కలిగి ఉన్నారు, నమ్మకం కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క నిశ్చయతను దేవుని నుంచి వారు పొందుకున్నారు. This is something good for us to learn about Jonadab's family. మనము ఇలాంటి విషయాలు నేర్చుకోవడం చాలా మంచిదండి. యోనాదాబు కుటుంబం నుంచి వారు ఏదైతే విశ్వాసత కలిగి ఉన్నారో అలాంటి విషయాలు మనం నేర్చుకోవడం మనకు చాలా మంచిది. God is always looking for individuals whose lives are characterized by faithfulness. దేవుడు అయితే చూస్తున్నాడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వారు ఏ విధంగా దేవుళ్ళు జీవిస్తున్నారు, ఏ విధంగా దేవునికి విధేయత కలిగి ఉన్నారో ఆ విధంగా దేవుడు మనల్ని వ్యక్తిగతంగా చూస్తున్నాడు. You know, the faithfulness family or the people will always experience God's blessing even during trial times. ఎందుకంటే మనము దేవుని యందు విశ్వాసత కలిగి నమ్మకం కలిగి మనము ఎవరైతే ఉంటారో వ్యక్తిగతంగా కానీ కుటుంబాలుగా కానీ దేవునిలో విశ్వాసం కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాంటి సమయమైనప్పటికీ ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడు కష్టకాలంలో కూడా వారికి తోడై ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తుంటాడు. Not only that, the faithful people will always have the opportunity to serve the Almighty God. ఏంటంటే విశ్వాసం కలిగిన బిడ్డలు ప్రతిసారి వారి అవకాశాన్ని కూడా తీసుకుంటారు. దేవుని గురించి సేవ చేయడానికి, దేవుడు పరిచర్య చేయడానికి వారు దాని అవకాశాన్ని వారు తీసుకుంటుంటారు. It is because of Jonadab's faithfulness on that day, his children got the opportunity to serve the Almighty generation by generation. ఎందుకంటే యోనాదాబు ఆ దినాన దేవుని అందు విశ్వాసం కలిగి దేవునిలో నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా తన కుటుంబం కూడా దేవుని సేవించడానికి, దేవుని పరిచయం చేయడానికి వారు ఇప్పుడు కూడా ఆ విధంగా వారు ఆ స్థితిలో వారు వచ్చి ఉన్నారు. So based on this, we are going to draw the three important or essential lessons from the life of Jonadab. మనం ఈ యొక్క యోనాదాబు కుటుంబం నుంచి మనం 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. Each fathers, how you can be a godly man. మనము ప్రతి తండ్రి కూడా ఏ విధంగా మనం యొక్క దేవుని బిడ్డగా ఉండొచ్చు. Number 1, a godly man loves God. ఎందుకంటే దేవుని ఈ గుణం కలిగిన బిడ్డ దేవుని ప్రేమిస్తుంటాడు. You know, the man Jonadab remained zealous for the one true God in all situations. ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన తన దృష్టి కలిగి ఉన్నాడు యోనాదాబు. Every time he be zealous for God, he always loves God more than himself. ప్రతిసారి కూడా ఆయన దేవుని పట్ల రోషం కలిగి ఉన్నాడు. తనకంటే తానుగా ఎక్కువగా ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు. In this challenging time, many things in our life taking God's place. మనకున్న సమస్యలను బట్టి కానీ, మనకున్న సవాళ్ళను బట్టి కానీ, మనం ఏదైతే దేవునికి ఒక స్థానం ఇస్తున్నామో ఆ స్థానాన్ని మనకున్న సమస్యల ద్వారా దాన్ని మనము మార్పు చెందిస్తున్నాం. Work, money, responsibilities are taking God's place slowly in our life. మనకున్న పని బట్టి కానీ, మనకున్న బాధ్యతలు కానీ, మనకున్న డబ్బు కానీ కొద్దిగా క్రమేణా మన జీవితంలో దేవుడుకున్న స్థానాన్ని అవి మారుస్తున్నాయి. On the other hand, parents are letting their children worship something else. అదే సమయంలో తండ్రులు కూడా వారి పిల్లలకు దేవుని కాకుండా వేరే దాని మీద దృష్టి కలిగించడానికి, వేరే దాన్ని ఆరాధించడానికి అలాంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు. But every godly man or godly father should always make sure that his family remains zealous for God. ఎవరైనా కానీ దేవునిలో ఉన్న వ్యక్తి, దేవుని కుమారుడైన వాడు, దేవుని బిడ్డ దేవునిలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఎప్పుడు దేవుని గురించి తను పరిస్థాపిస్తుంటాడు, దేవునిలో నడిపించాలని. Before godly man encourages his wife, his children to love God, he must first love God. ఎందుకంటే ఆ దేవుని బిడ్డైన వ్యక్తి మొట్టమొదట ఆయన దేవుని ప్రేమించి అదేవిధంగా తన కుమారులను కానీ, తన భార్యను కానీ, తన కుటుంబ సభ్యులను కానీ దేవుని ప్రేమించాలని ప్రోత్సహిస్తుంటాడు. Fathers, how much you love your God? తండ్రులారా మీరు ఎంత దేవుని ప్రేమిస్తున్నారు? Secondly, the man Jonadab centered his family on God's word. ఎందుకంటే ఈ యోనాదాబు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని వారు జీవిస్తున్నారు. Once again you can see the examples of this in verse 18 and 19. మనము ఈ యొక్క మాటలు మనము 18వ వచనం 19వ వచనంలో చూడొచ్చు. Friends, days are coming where there will be famine of word. రానున్న దినాల్లో మనకు క్షామకాలం రాబోతుంది. దేవుని వాక్యం దొరకని పరిస్థితులు కూడా రాబోతున్నాయి. Famine of word surely will come where we will not have the opportunity to hear the true word of God. మనకి రానున్న దినాల్లో మనకు వాక్యము దొరకని స్థితిలో ఉంటున్నాం. అంటే సత్యమైన వాక్యము దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. A godly man or godly father should make sure that his family are grounded by the word. ఎందుకంటే మనం దేవుని బిడ్డ అని చెప్పుకున్నాను, మనం దేవుని కలిగిన ఒక తండ్రిగా ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఆ దేవుని మనము గుణలక్షణాలు కలిగి ఉండాలి. Fathers, you should try your level best to teach the word of God to your family.
తండ్రులారా మీరైతే మీకు సాధ్యమైనంత మట్టుకు దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన ప్రేమను నీ కుటుంబానికి చెప్పండి. You should be the pastor in your family, నీ కుటుంబానికి నీవే ఒక దైవజనుడవు. teaching and preaching the word like Jonadab. నువ్వు ఎందుకంటే నీ యోనాదాబు లాగా తను ఏ విధంగా అయితే కుటుంబానికి బోధించినాడో చెప్పి ఉన్నాడో అదే విధంగా నువ్వు బోధించవలసిన వాడికి చెప్పవలసిన వాడు ఉన్నావు. Let me tell you one truth. There are no blessing aside from loving God's word. మనకు ఒక విషయం చెప్పండి, దేవుణ్ణి ప్రేమించేదానికన్నా ఇంకా వేరే ఆశీర్వాదం అంటూ మనకి ఏది ఉండదు. So encourage your wife, encourage your children coming together as a family to study and to meditate God's word. నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను ప్రోత్సహించండి, వాళ్ళను బలపరచండి. మీరు అందరూ కూడి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుని పరిచయంలో కొనసాగడానికి. If our family are not grounded by the word, a wave will come and then the wave will shift away our family. ఎప్పుడైతే మన కుటుంబం దేవునిలో మనం నాటబడినట్లయితే, దేవుని మన సంరక్షణ మనకు లేనట్లయితే, ఏదైనా తుఫాను కానీ ఏదైనా అల వచ్చినప్పుడు మనం ఆ తుఫానుకు కొట్టుకుపోయే వారి విధంగా ఉంటాం, ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో నాటబడినప్పుడు. So thirdly, the man Jonadab loved and obeyed God. మూడవదిగా యోనాదాబు ఏం చేసాడు? దేవుని ప్రేమించినాడు, ఆ దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడు. Every time you're reading about Jonadab's life in the Bible, it is pointing to us that he always chooses God's side. మనము ఇక ఈ 30వ వచనం చదివినప్పుడు, ఎప్పుడైనా యోనాదాబును చదివినప్పుడు ఇలా ప్రతిసారి దేవుడు చెప్పిన మాటలను ఆయన దాని మీద దృష్టి కలిగి ఉన్నాడు. Even in 2 Kings or in Jeremiah, Jonadab always chooses God's side to rely on. ప్రతిసారి మనం 2వ రాజుల గ్రంథం కానీ ఇర్మియా కానీ మనం చూసినట్లయితే ప్రతిసారి దేవుడిచ్చిన దాని మీద, మాట మీద దృష్టి కలిగి దేవుని పైన ఆనుకొని అతను నడుస్తున్నాడు. Likewise, a godly man or godly father should always love and obey God all the time. అదే విధంగా దేవుని కుమారుడిగా చెప్పబడుతున్న మనము దేవుని సంతానం చెందిన వారు మనం కూడా అదే రీతిలో మనం జీవిస్తున్నారు. Friends, I believe you know the verse saying, if someone who loves and obey God shall not lack any good thing. మనందరికీ తెలుసు, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని మాట వింటాడో అతనికి లేమి కలగకుండా అతను ఉంటాడని మనకు తెలుసు. If you love God and obey Him, surely God will take care of our family. మీరు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తారో, ఆయన మాటలకు విధేయత కలిగి ఉంటారో, మీకున్న ప్రతి దాంట్లో దేవుడు మీకు సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. The second symbol of a godly man. దేవుని గుర్తింపుగా రెండవ మాటగా, a godly man is a man of integrity. ఏకత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవుని తండ్రి అయిన వ్యక్తి ఏకత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటాడు. Friends, the world where we are living now is watching us all the time. మనం ఇప్పుడు నివసిస్తున్న ప్రపంచం ఏదంటే ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తున్న వారు ఉన్నారు. You know, some people are like CCTV camera. They always watching us, where we are going, what we are doing. మనకైతే కొన్ని ఆఫీసులో కానీ కొన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తుంటుంది. We will be thinking that, oh, no one is watching me. But the next second, our news, what we have done will come out. మనమైతే అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదు అని. కొన్ని నిమిషాల తర్వాత కానీ మనం ఏదైతే చేసినామో దాని గురించి వార్తల రూపంలో బయటకు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యం చెందుతాం. The people will say, oh, pastor, I saw you at that place. I saw you at that place. అంటే కొంత వ్యక్తులు చెప్పారు, పాస్టర్ గారు మిమ్మల్ని అక్కడ చూశాను, ఇక్కడ చూశాను మన గురించి చెప్తుంటారు. So this shows us that people are watching us. అదే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని గమనిస్తున్నారని మనకు తెలియజేస్తుంది. If you do well, if you do good, people will surely comment. మీరు ఏదైనా మంచిగా చేసినప్పుడు, మీరు మంచిగా ప్రవర్తించినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను పొగుడుతుంటారు. If you did one wrong, surely people are going to give us critical review. అదే మనం సరైన రీతిగా మనం ప్రవర్తించినట్లయితే మన గురించి వారు వేరే విధంగా రాస్తుంటారు. You know, fathers, let me tell you one truth. తండ్రులారా మీకు ఒక నిజాన్ని చెప్పనివ్వండి. Our families and people around us are watching our behavior and all our hidden characters. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ప్రతిసారి గమనిస్తున్నారు, చూస్తున్నారు. మన అంతరంగంలో దాగి ఉన్న మన గుణ లక్షణాలు వారు ఎప్పుడు వారు చూస్తుంటున్నారు. This is like nothing we can hide from the people, even with our wife and our children. మనం కూడా మనకు ఏం తెలుసుకోవాలంటే మనకున్న గుణ లక్షణం మనము మన చుట్టుపక్కల వారి పట్ల మనం దాన్ని దాచిపెట్టలేమని మనం గుర్తుంచుకోవాలి. You know, the man Jonadab did not touch the wine that was placed before him. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, యోనాదాబు తన ముందు పెట్టిన ద్రాక్షరథాన్ని అతను ముట్టలేదు. Let us read verse 5. 5వ వచనం చదువుదాం. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, Verse 6. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసము త్రాగము. More to say, Jonadab did not do anything which tarnishes God's name in his private life.
ఇక్కడ యోనాదాబు ప్రతిసారి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి విషయం చేయకూడదని ఆయన ప్రతిసారి ఆలోచన కలిగి ఉన్నాడు. Friends, the wine was presented before Jonadab. ఆ యోనాదాబు ముందట ద్రాక్షరస పాత్ర అక్కడ పెట్టి ఉంది. He could have drink it, ఆయన ముందు ఉంది కాబట్టి ఆయన తాగొచ్చు. but he said to the people that I will not touch it. ఆయన అక్కడ ఉన్న ప్రజలకు చెప్పినాడు, నేను దాన్ని ముట్టను అని. He remained integral both in secular and private life. ఆయన సాంఘికంగా కానీ వ్యక్తిగతంగా జీవితంలో ఆయన ఎప్పుడు కానీ ఒక యథార్థతను కలిగి ఉన్నాడు. How are we integral in both our public and private life? మనం కూడా ఏ విధంగా యథార్థత కలిగి ఉన్నాం మన సామాజిక జీవనంలో సంఘ జీవనంలో అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాం? Friends, integrity should penetrate in every section in a person's life. మన యొక్క జీవితంలో ప్రతి విభాగాల్లో మనం యథార్థత కలిగి ఉండాలి. In a workplace, personal relationship until the commitment to fulfill commitments, we should be remain integral. మన పనిచేస్తున్న ప్రదేశాల్లో కానీ ఆఫీసులో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మనము అటు యథార్థతను కలిగి ఉండాలి. Friends, a godly man should be a man of integrity. మనము దేవుని బిడ్డను చెప్పుకున్నవాడు యథార్థత కలిగి ఉండాలి. We don't know the parenting style of Jonadab, but we can assure of one thing here: he is the man of integrity. మనమైతే చెప్పొచ్చు ఏ విధంగా యోనాదాబు తన కుటుంబాన్ని పెంచి ఉన్నాడు, ఎలాంటి గుణలక్షణాలు కలిగి తన కుటుంబాన్ని పెంచి ఉన్నాడు, కానీ ఆయన మనం చూసి తెలుసుకోవచ్చు అతను యథార్థత కలిగిన వ్యక్తి అని. Friends, you know nowadays it is difficult to ask the children to obey their own father. ఇప్పుడు మనమైతే చూస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో తన యొక్క కుమారులను కానీ కుమార్తెలు కానీ అదుపులో పెట్టుకోవడం, ఒక మంచి మార్గంలో నడిపించుకోవడం తన తండ్రికి చాలా సవాలుతో కూడిన పని. Nowadays children are becoming very disobedient to their fathers. They are not obeying their fathers anymore. పరిస్థితుల్లో తన కుమారులు కానీ కుమార్తెలు కానీ తండ్రి మాట వినని పరిస్థితిలో వారు ఉంటున్నారు, అవిధేయత కలిగి వారు జీవిస్తున్నారు. But I would like to encourage you to read the entire account regarding the Rechabites or the family of Jonadab in Jeremiah chapter 35. You can see how his children and his children's children obeyed Jonadab. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. మీరు ఇర్మియా 35వ అధ్యాయం చూడండి. యోనాదాబు ఏ విధంగా తన కుమారులను పెంచున్నారు, అది కాకుండా తన కుమారులు ఏ విధంగా వారు దేవుల్లో ఎదిగి ఉన్నారో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. Also his children and his children's children following the footsteps of Jonadab. తన పిల్లలు కూడా ఆ యోనాదాబు గుర్తు పెట్టిన ఒక నియమ నిబంధనలు కానీ వాటి అన్నిటిని వారు పాటిస్తూ ఉన్నారు అక్కడ. Fathers, if you remain integral, మనం ఆ విధంగా యథార్థంగా ఉన్నప్పుడు the people around you, your children and your children's children will surely obey and will follow your footsteps. మన చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ మన పిల్లలు కానీ మన పిల్లలు కూడా కానీ మనం ఏదైతే ఉదాహరణ వారి ముందు పెట్టి ఉన్నామో దాన్ని వారు పాటిస్తుంటారు. Thirdly, we're going to see the third symbol of a godly father. A godly father is a role model of God. మనమైతే ఒక దేవుని యొక్క తండ్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి అతను ఒక ఆదర్శవంతంగా ఉంటాడు. Friends, most of us have mistaken the image of God the Father in the Old Testament because the Old Testament often portrayed God the Father as an angry God. మనకైతే మన పాత నిబంధన చూసినప్పుడు దాన్ని దేవుని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని ఉన్నారు. ఎందుకంటే దేవుని పాత నిబంధనలో ఎప్పుడు ఆయన కోపం కలిగిన వ్యక్తిగా చూపించున్నారు. But allow me to tell you that he is a loving, merciful and the most gracious God who is beyond our comprehension. నన్నది చెప్పనివ్వండి, దేవుడు అంత కోపం కలిగిన వ్యక్తి కాదు. ఆయన కృప కనికరం గల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన యందు కనికరం జాలి కలిగిన దేవుడు. Our God is not angry all the time. మన దేవుడు ప్రతిసారి కోపం కలిగిన వ్యక్తి కాదు. He just wants us to shape us into his likeness, into his image. ఆయన కోపం ఎందుకు వస్తుందంటే మనల్ని ఆయన రూపంలోకి మార్చడానికి, మనల్ని సరిచేయడానికి మాత్రమే కోపాన్ని ఉపయోగిస్తాడు. You know, he created the first man Adam to be like him in his image. ఆయన ఎందుకంటే ఆదామును ఎందుకు సృజించున్నాడు, తన రూపంలోకి ఆయనను సృజించున్నాడు. God is a holy God. దేవుడు పరిశుద్ధుడు. So he is expecting us to be holy and good like him. ఆయన మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనం కూడా ఆయన చెప్పిన మాటలు వినాలని ఆయన ఆశిస్తున్నాడు. Friends, you know, sometimes we will pray, but the prayer sometimes God will answer no. మనము చాలాసార్లు ప్రార్థిస్తుంటాం, కానీ కొన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడు, దానికి నో అని చెప్తుంటాడు. God's no answer leaves hurt in us, but sooner or later we will realize why at that time, at that day, he answered no. ఎప్పుడైతే మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాదో దేవుడు దానికి ఇది సరైన సమయం కాదని చెప్తాడు. అప్పుడు మన హృదయంలో మనం నొచ్చుకుంటాం. కానీ కొన్ని సమయం జరిగిన తర్వాత దాన్ని ఎందుకు దేవుడు ఆ దినాన నాకు నా ప్రార్థన ఆలకించలేడు, మనం దాన్ని ఆ యొక్క సత్యాన్ని మనం ఆ రోజు గ్రహిస్తుంటాం. For example, today I'm praying for a motorbike. నేను
ఒక ఉదాహరణగా చెప్పాను కానీ నేను బైక్ నిమిత్తం ఈరోజు ప్రార్థిస్తున్నాను. Let's say I'm praying for about 3 years for a bike. నేను నా వాహనం కొనుక్కోవాలని 3 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను. But God is always answering me, no, no, no. ప్రతిసారి నాకు దేవుడు ఎలాంటి సమాధానం ఇస్తున్నాడంటే ఇప్పుడు వద్దు అని సమాధానం ఇస్తున్నాడు. Until today I have no bike. ఈ రోజు కూడా నేను 3 సంవత్సరాలు ప్రార్థించినప్పటికీ నేను వాహనాన్ని కలిగి లేని ఇప్పటికీ. But I own a car. కానీ నేను దేని గురించి బైక్ గురించి ప్రార్థించాను, కానీ నేను ఇప్పుడు కారును కలిగి ఉన్నాను. Now I realize why he answered me no. నేను దాన్ని తెలుసుకుంటున్నాను ఎందుకు దేవుడు నాకు వద్దు అని చెప్పినాడు. Car is more safer than a motorbike. ఎందుకంటే కారు ఆ యొక్క బైక్ కన్నా చాలా సురక్షితంగా మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి. Likewise, one day we will understand why God said no at that time. అదే విధంగా మనం ఒక దినాన అర్థం చేసుకుంటాం దేవుడు ఎందుకు నా ప్రార్థనకు ఆ దినాన సమాధానం ఇవ్వలేడని. Friends, our God is a great role model for all of us. మన స్నేహితులారా, మన దేవుడు మనకు ఆదర్శంగా మనకు ఉండి ఉంటున్నాడు. Similarly, if you see the life account of Jonadab, మనము అదే విధంగా యోనాదాబు యొక్క జీవితాన్ని కూడా చూసినట్లయితే the orders that Jonadab gave to his children, you can see these in verses 6 until 10, might be old fashioned. ఇక్కడ మనము ఏ విధంగా యోనాదాబు అయితే తన కుటుంబానికి కొన్ని నియమ నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చినాయో ఇవి పూర్వకాలం రీతిలో ఉన్నప్పటికీ, you can try to read from your Telugu Bible verses 6 until 10. He gave some orders to his children. మనం చూడొచ్చు 6వ వచనం నుంచి 10వ వచనంకు కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఆజ్ఞలు తన కుటుంబానికి యోనాదాబు ఇచ్చినాడు. If we interpret those orders in current time, we may be thinking, oh, that is very old fashioned. అక్కడ చెప్పిన మాటలని మనము ఇప్పుడు మన కుటుంబంలో మనము పాటించాలని అనుకుంటే మనకు ఏమన్నా ఆలోచన వస్తుందంటే ఇవి పూర్వకాలంలో జరిగించే నియమ నిబంధనలు ఉన్నాయని మనం ఆలోచిస్తాం. But in reality, Jonadab was ahead of his time. నిజంలో చూసినట్లయితే ఆయన తన ఉన్న సమయానికన్నా భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ఆ మాటలు అక్కడ చెప్పినాడు. He was preparing his family for the tragedy that was coming to Israel in a few short years. ఎందుకంటే తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. రానున్న దినాల్లో ఎలాంటి నాశనం కానీ ఎలాంటి కఠిన పరిస్థితులు రాబోతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరిచున్నాడు. Remember in the beginning of my sermon I told you the examples of Jonadab's family. He didn't allow his children to drink wine, and also he didn't allow his children to live in a stone house. నేను నా వాక్య భాగం ముందులో నేను చెప్పి ఉన్నాను ఏ విధంగా మనము ఉదాహరణలు యోనాదాబు కుటుంబం నుంచి తెలుసుకోవచ్చు అంటే అతడు ఏమని చెప్పినాడో తన కుటుంబానికి ద్రాక్షారసం మనం సేవించకూడదని, అదేవిధంగా మన గుడారాలో నివసించాలి, సంచారం కలిగి జీవించాలని ఈ 2 మాటలు తన కుటుంబానికి ఆయన బోధించున్నాడు. He told his children not to build houses at that place where they are living. ఆయన తన కుమారులకు చెప్పి ఉన్నాడు మీరు అక్కడ ఇల్లు కట్టుకోకూడదు, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అక్కడ మనం ఇల్లు కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాడు. Now let me tell you the answer why he was preparing his family for the tragedy that was coming to Israel. ఎందుకు ఆ విధంగా మాటలు చెప్పినట్టు నన్ను ఇప్పుడు చెప్పనివ్వండి వివరంగా. ఆ దినాన ఎందుకు మీరు ఇల్లు కట్టుకోదు, ఎందుకంటే రానున్న దినాల్లో మనకు కష్ట పరిస్థితులు ఇబ్బంది పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి మీరు ఆ రోజు ఇల్లు కట్టుకోకూడదని చెప్పినాడు. You know, many other families at that time didn't survive because they lived a good life. ఎందుకంటే అలాంటి దినాల్లో వారు ఆ పరిస్థితుల్లో వారు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవించినారు కాబట్టి ఈ కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వారు దాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఉంటున్నారు. But the Rechabites, which is the family of Jonadab, survived pagan invention. ఇక్కడ రెకాబీల వంశము అక్కడ నిలబడి ఉంది. ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ వారు అక్కడ నిలబడి ఉన్నారు, ఆ కుటుంబం నిలబడి ఉంది. After the pagan invention, the murderous invention came. అక్కడ ఆ యొక్క దండయాత్రలు జరిగినప్పుడు వారు ఆ దండయాత్రను తట్టుకొని నిలబడి ఉన్నారు. Many people were killed at the time of Jonadab, but the family of Jonadab, they were saved. యోనాదాబు ఆ నివసిస్తున్న సమయంలో చాలా కుటుంబాలను వారు సంహరించినప్పటికీ యోనాదాబు కుటుంబం మాత్రం ఆ యొక్క మరణకర పరిస్థితుల నుంచి వారు తప్పింపబడి ఉన్నారు. Because they didn't get drunk. ఎందుకంటే వారు ద్రాక్షరసాన్ని సేవించలేదు. Oh, they are living a good life in a very wealthy house. వారు విలాసవంతమైన భవనాలు కానీ విలాసవంతమైన జీవితాన్ని వారు గడపలేదు. They survived because they listened to the advices of Jonadab. వారు జీవించి ఉన్నారు ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు సలహాలు వారు పాటించి ఉన్నారు. Fathers, you are a role model of God. తండ్రులారా మీరు యొక్క దేవుని యొక్క రూపాన్ని చూపించేవారిగా ఉంటుండగా set a good example in your family. నీ కుటుంబానికి ఒక మంచి ఉదాహరణ ఇవ్వండి. Please don't get discouraged if your children didn't pay attention to your words. నీ యొక్క మాటలకు నీ పిల్లలు విధేయత కలిగి ఉంటే మీరు అధైర్యపడకండి.
Keep praying for them and set a good example before them. వారి గురించి అనునిత్యం ప్రార్థించండి, వారికి మీరు ఒక మంచి ఉదాహరణగా ఉండండి. I encourage you to continue your godly character in all circumstances. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఏంటంటే దేవుడి యొక్క గుణ లక్షణాలు ప్రతి పరిస్థితుల్లో మీరు పాటించడానికి మీ కృషి చేయండి. Today they may know value your advices, but one day after your children has grown up, they will realize all your ఈ advices. దినాన వారు మీరు ఏదైతే మాటలు చెప్తున్నారో వారు గ్రహించలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ఒక దినాన వారు తెలుసుకుంటారు. వారు పెరిగి పెద్దవారైనప్పుడు మా తండ్రి ఎందుకు ఈ మాటలు నాకు చెప్పి ఉన్నారో ఆ దినాన వారు జ్ఞాపకం చేసుకుంటారు. You know, my father was a very strict man. మీకు తెలుసా, నా తండ్రి గారు చాలా క్రమశిక్షణతో నన్ను పెంచినాడు. He will allow me to go to the playground ఆయన నన్ను ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తుంటాడు, కానీ at 5 o'clock every day. 5 గంటల సమయంలో నన్ను ఆడుకోవడానికి నాకు సమయం ఇస్తుంటాడు. But I must be at home by 6:30. నేను ఇంటికి 6:30 వరకు వచ్చేసి ఉండాలి. Wherever I want to go with my friends, he will not allow me. నేను ఎప్పుడైతే నా స్నేహితులతో నేను బయటికి వెళ్ళాలని అనుకుంటానో అప్పుడు ఆయన నాకు అనుమతి ఇవ్వడు. He was very strict. ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటాడు. But today, after 30 over years, ఇప్పుడు నేను చూసుకుంటే 30 సంవత్సరాల తర్వాత నేను చూసినట్లయితే now I realize why my father was a strict man at that time. ఎందుకంటే నా తండ్రి ఆ దినాన అంత క్రమశిక్షణగా అంత కఠినంగా నా పట్ల ఎందుకున్నాడో నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. You know, if every time I ask him permission to go out, if he always allows me, today I will not stand here. నేనైతే ఎప్పుడైతే నేను ఆ విధంగా మా తండ్రి గారిని అడిగినా, నేను బయటకు వెళ్తానప్పుడు ప్రతిసారి ఆయన నాకు అనుమతి ఇచ్చి ఉంటే నేను ఈ దినాన మీ ముందర ఈ విధంగా నిలబడేవాడిని కాదు. Then, secondly, about time. రెండోది సమయం గురించి. He will allow me to go out at 5 o'clock, but 6:30 I must see you at home. ఆయన నన్ను అనుమతిస్తాడు, నాకు అనుమతిస్తాడు. 5 నుంచి 6:30 వరకు నువ్వు ఆడుకోవచ్చు, 6:30కి నేను మళ్ళీ చూసినప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలని చెప్తాడు. So this taught me to respect time. నాకు ఏది బోధించిందంటే సమయాన్ని మనం గౌరవించాలని నాకు బోధించింది ఆ విషయం. My father has set a good example, role model before me. నా తండ్రి గారు నా ముందర ఒక మంచి ఉదాహరణ ఇచ్చినాడు, నాకు ఒక ఆదర్శవంతంగా ఉండి నన్ను నడిపించున్నాడు. So fathers, don't get discouraged. మీరు నిరుత్సాహపడకండి. Always believe your children and show compassion on them, like how God believes in us and show compassion on us. నీ పిల్లల పట్ల అనునిత్యం కనికరం కలగండి. వారు విననప్పటికీ వారి గురించి ప్రార్థించండి. ఏ విధంగా అయితే మనము దేవుని మాట విననప్పటికీ మనం ఏ విధంగా దేవుడు ప్రేమిస్తున్నాడో అదే రీతిలో నీ పిల్లల్ని నీ మాట విననప్పటికీ నువ్వు కనికరం కలిగి కృప కలిగి ప్రేమిస్తూ ఉండాలి. One more thing, fathers, you need to express joy in your children and also in your family, and if possible be a good influence on your children or your family. నువ్వు అనునిత్యము నీ పిల్లల పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ నువ్వు ఆనందం వ్యక్తం చేస్తుండాలి. వాళ్ళ మీద నీ ప్రభావం అంటూ ఉండాలి. You know, the most of the fathers' face are grumpy face. ఎందుకంటే చాలా సార్లు మనం చూస్తే తండ్రుల యొక్క ముఖాలు ఎట్లంటే వాలిపోయినట్లుగా ఏదో విచారంగా ఉండుంటారు. You know, they will always show their face something like this to their children and also to wife. ఎందుకంటే వారి యొక్క ముఖాలని ఆ విధంగా వాళ్ళకి ముఖ కవలికల ద్వారా వారి పిల్లలకు కానీ వారి భార్య కానీ చూపిస్తారు. ఎందుకంటే వారికి ఉన్న అంతరంగ భావాలను తన ముఖం ద్వారా వారు వ్యక్తపరుస్తుంటారు. So our family might interpret that my father is not a friendly. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు వ్యక్తులు అంటే నీ కుమారులు కానీ భార్య కానీ వారు ఏమనుకుంటారంటే నా తండ్రి సరైన అంటే మంచిగా లేడు, ఏదో బాధలో ఉన్నాడని వారు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. This will be a barrier in our relationship with our family members. ఎందుకంటే ఇలాంటి పనులు మనం చూసినప్పుడు ఏంటంటే మనకు ఒక అడ్డుగా ఉంటుంటుంది. మన కుటుంబాల మధ్య సంబంధంలో కానీ ఏ విషయంలో ఒక అడ్డుగా ఉంటుంటాయి. Our children might not come closer to us. ఎందుకంటే వారు అంత స్వేచ్ఛగా నీ దగ్గరికి రాని పరిస్థితులు ఏర్పడవచ్చు. But always express joy to them. Always be happy with them. ఎందుకంటే నువ్వు వారితో గడుపుతున్నప్పుడు కానీ నీ ఆనందాన్ని సంతోషాన్ని వారితో పంచుకోవారికి వ్యక్తపరుస్తున్నాను. Being a good influence is very important. నువ్వెంత ప్రభావం కలిగి నీ కుటుంబంలో నీ ప్రభావం అంటూ ఉండాలి. Fathers, if you fail to show a good influence on your children, outside there are many wrong people is ready to show or to penetrate their influence on your children. నువ్వు తండ్రి కానీ కుటుంబం పైన కానీ మంచి ప్రభావాన్ని నువ్వు చూపించినట్లయితే బయట చాలా మంది వ్యక్తులు సిద్ధపడి ఉన్నారు. అంటే వేరే మార్గాల్లో వాళ్ళు నడిపించడానికి వాళ్ళను ప్రభావితం చేయడానికి బయట చాలా విషయాలు ఉంటున్నాయి. And for children, I want to tell you this. పిల్లలారా మీకు ఒక మాట నేను చెప్పనివ్వండి. Almost 300 years after Jonadab's death, his children still benefiting from the father's wisdom. మీరు చూడండి, యోనాదాబు 300 సంవత్సరాలు గడిచినప్పటికీ అప్పుడైతే యోనాదాబు యొక్క నియమ నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చినాడో వాటి యొక్క ప్రతిఫలము వారు 300 సంవత్సరాల అయినను వాటి యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటికీ.
Children, one day you will get the benefit from the wisdom of your father. మీరు ఎందుకంటే మీ తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని మీరు ఒక దినాన అనుభవిస్తుంటారు. The obedience of 6 generations was based on one man's faithfulness. వారి యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఆరు తరాలు మారినప్పటికీ ఒక్క వ్యక్తి చేసిన విధేయతను బట్టి వారి యొక్క 6 తరాలైనప్పటికీ ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. Generation by generation, 6 generations were blessed. It is because of Jonadab's faithfulness and because he loved and obeyed God. ఎందుకంటే 6 తరాలు గడిచినప్పటికీ ప్రతి తరము కూడా వారి దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. ఎందుకంటే యోనాదాబు దేవుడి పట్ల కలిగిన నమ్మకాన్ని బట్టి, ప్రేమను బట్టి, విధేయతను బట్టి 6 తరాలైనప్పటికీ దేవుడి ఆశీర్వాదాలు వారు కలిగి ఉన్నారు. So obey your parents, pay respect to your father. మీ యొక్క తల్లిదండ్రులను గౌరవించండి. So in conclusion, నా వాక్య భాగం చివరిలో at the end we could see that the Lord promised that the line of the Rechabites would always have descendants who would be able to worship the Lord. మనం ఇక స్నేహితులను మనం చూడొచ్చు. ఇక రెకాబాము కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు అంటే దేవుడు మనకు తరతరాలుగా మనల్ని ఆశీర్వదిస్తుంటాడని. You know, if you read the account in Jeremiah chapter 35, the generation of Jonadab, they keep on having people to worship the Lord. మనము ఇక్కడ 35వ అధ్యాయం చూసినట్లయితే తరతరాలుగా ఆ యోనాదాబు కుటుంబాలు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తుంటున్నారు. Fathers, how wonderful it will be if all our family members, generation by generation, worshiping the Lord and obey Him. మనకు చాలా ఎంత సంతోషంగా ఉంటుంది మన కుటుంబం అంతా కలిసి మన తరతరాలుగా అంటే మనము మన కొడుకుల కొడుకులు ఇలా తరతరాలుగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవునిలో నడవడం చాలా సంతోషమైన విషయం. So now you have to make decision. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. I encourage you to be like godly men like Jonadab who loves and obey God. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తున్నాను. మీరు కూడా ఏ విధంగా దేవుని భయభక్తులు కలిగి యోనాదాబు ఉన్నాడో అలాంటి దేవుని గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలని. Take a challenge, friends. మీరు ఒక సవాలు తీసుకోండి. He wholeheartedly follows God and obey Him, a man of integrity and a man of good example. ఆయన తన పూర్ణ హృదయంతో దేవుని సేవించినాడు, దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఒక మంచి ఉదాహరణగా యోనాదాబు జీవించున్నాడు. What is going to sow today is what you will reap later. మీరు ఏది ఈ రోజు విత్తుతారో రేపు అదే మీరు దాన్ని కోస్తుంటారు. Let us sow like Jonadab in our family. మనం కూడా యోనాదాబు ఏ విధంగా విత్తి ఉన్నాడో మన కుటుంబంలో కూడా మనం ఆ విధంగా అలాంటి విత్తనాన్ని విత్తుదాం. Set a good example before your children, and your children's should definitely obey and follow your benefits. నీ పిల్లల ముందు నువ్వు ఒక మంచి ఉదాహరణగా, నువ్వు ఒక ఆదర్శంగా ఉంటూ ఇప్పుడు నువ్వు ఏదైనా ఆదర్శంగా ఉంటావో నీ పిల్లలు కూడా దాని యొక్క ఆదర్శాన్ని తీసుకొని వారి దేవుళ్ళు నడుస్తుంటారు. Let me add my sermon with a punchline. నా యొక్క వాక్యాన్ని ఒక మంచి మాటతో ముగించనివ్వండి. What do you teach your children, నీ పిల్లలకు నువ్వు ఏదైతే బోధిస్తావో you also teach their children. వారి పిల్లలకు కూడా నువ్వు అదే బోధిస్తుంటావు. So teach properly. ఏదైతే నువ్వు బోధిస్తావో అది సరిగ్గా మీరు బోధించండి. Come, let us pray. రండి ప్రార్థిద్దాం. Heavenly Father, I would like to thank you, Lord, for the life of Jonadab. పరలోకమందున్న తండ్రి మీకు స్తుతులు నాయనా. యోనాదాబు జీవితాన్ని బట్టి మీకు స్తుతులు. He lived a faithful life and also he is a man of integrity. ఆయన తండ్రి ప్రభా విశ్వాసం కలిగి తండ్రి యథార్థత కలిగి జీవించున్నాడు. Likewise, Father, we pray that we will be like Jonadab. అయ్యా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం మేము కూడా యోనాదాబులాగా ఉండాలని. Help us to possess the character of a godly man. అవును తండ్రి ప్రభా దేవుడు కుమారుడికి ఉండవలసిన గుణ లక్షణాలు మాలో ఉండలాగా మీరు సహాయం చేయండి. Help us, O Lord, to set a good example before our wife and our children and family members. తండ్రి ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మా కుటుంబంలో మా భార్యల పట్ల కానీ తండ్రి భార్యల పట్ల కానీ కుమారుల పట్ల కానీ మేము ఒక మంచి ఉదాహరణగా ఆదర్శంగా ఉండడానికి. Help us, O Lord, to be always joyful when we are spending time together. అయ్యా తండ్రి మీరు మాకు సహాయం చేయండి. మీ కుటుంబంతో గడుపుతున్నప్పుడు మా పిల్లలతో మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. Lord, we can read from Jeremiah chapter 35 saying that it is because of one man's faithfulness 6 generations were blessed. అయ్యా మేము తెలుసుకున్న వాక్యాన్ని చదివినప్పుడు ఇర్మియా 35 గ్రంథంలో ఒక్క వ్యక్తి విధేయత వల్ల, నమ్మకం వల్ల, తన విశ్వాసం వల్ల 6 తరాలు మీ యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించినారు. I want my family also to blessed. అయ్యా నేను కూడా కోరుకుంటున్నాను నా కుటుంబం కూడా ఆ విధంగా ఆశీర్వదించబడాలని. So help us, O Lord, to be a godly man and a faithful man. అవును తండ్రి ప్రభు మీరు మాకు సహాయం చేయండి. మేము దేవుని యొక్క గుణలక్షణ కలిగి ఉండడానికి, అదే విధంగా నమ్మకం కలిగి ఉండడానికి. Thank you, Lord, for your word. In Jesus' name we pray. Amen. మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Thank you. God bless you. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక.